వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా రైతు సోదరులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ అందించింది. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి దేశంలో 20 కోట్ల మంది రైతులకి పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సాయం అందిస్తా ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ రకరకాల పేర్లతో రైతులకి కొంత ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే. కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 14,000 రూపాయలు కలిపి ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఒక ఏడాది కాలానికి సంబంధించిన నిధులు జమ చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలి అంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి పొంది ఉండాలి. 2026 జనవరి 1వ తేదీ నుంచి డిజిటల్ ఐడి ద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం పొందడానికి అర్హులు. మీ సమీప ప్రాంతంలోని గ్రామ సచివాలయంలో పిఎం కిసాన్ యోజనకు సంబంధించి, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో వారి దగ్గర ఫార్మర్ ఐడి పొందండి. ఈ యొక్క డిజిటల్ ఐడి ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఖాతాలో జమ అవుతాయి. లేదు అంటే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయల సాయం చేస్తుంది. ఇది ఒక 6,000, మొత్తం 20,000, 3 దఫాలుగా సాయం అందిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రెండో దఫాకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.